హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న ఏసే వంటి అయిన భ్రష్టుడైనను ఏబిచారైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును, తిండి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్న భ్రష్టుడైన ఏబిచారైన ఉండునేమని జాగ్రత్తగా చూసుకోమని చెప్పావు. మా తండ్రి, మేమెంతగానో మొరపెట్టుకోవాలి, ఎంతో ప్రార్థన చేయాలి ప్రభువా. ఈ తిండి నాయన అనేకమైన దేవాదిగో అనర్థానికి దారి తీస్తూ ఉంటుంది. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధి ఉంచండి. నీ కృపలో నన్ను మమ్మల్ని బలపరచండి. నీ పిల్లలతో మాట్లాడి నాతో కూడా మాట్లాడి సహాయం చేయండి. సరి చేసుకునే వారిగా చేయమని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తిండి కోసం ఆయన ఎప్పుడు కూడా అడవికి వెళ్ళి ఎప్పుడు కూడా రక్తం ఒలకందే అన్నం తినేవాడు కాదు. అంటే ఎప్పుడు కూడా ఎర్రంగా ఉండాలి, తన కూర ఎప్పుడు కూడా ఎర్రంగా ఉండాలి, పచ్చగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దుప్పినో జింకనో ఏదో ఒకటి కుందేలునో తీసుకొచ్చుకొని అతను వండుకొని తినాలి. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు, నేను చనిపోబోతా ఉన్నాను, నా కళ్ళు మందగిల్లిపోతూ ఉన్నాయి, పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ ఉండేది. ఆ పెద్ద కొడుకు తీసుకొచ్చిన ఆ భోజన పదార్థాలు తిని తృప్తి పొందేవాడు ఇస్సాకు. ఏశావు పెద్ద కొడుకు, యాకోబు ఏమో చిన్న కొడుకు. వీళ్ళిద్దరూ పిల్లలొచ్చుండే భేదాభిప్రాయాలు ఉండేవి, భేదాలు ఉండేవి. తల్లిదండ్రులేమో తల్లి ఏమో యాకోబును ప్రేమించేది, తండ్రి ఏమో ఏశావును ప్రేమించేవాడు. తండ్రి ఎప్పుడు చెబుతూ ఉంటాడు, అయ్యా నువ్వు అడవికి వెళ్ళి తీసుకొచ్చి నాకు ఏదైనా పెట్టు, నేను దీవిస్తా. దేవుడు ప్రియులచండి ఇస్సాకును ప్రేమించి తన దీవెనలు ఇవ్వటానికి కుమారుడికి ఆ రోజు తినాలి. ఆ రోజు ఎప్పుడైతే చెప్పాడో పొలంలోకి వెళ్ళాడు. పొలంలోకి వెళ్ళిన తర్వాత సాటుగా రెబెకా అన్నది కొడుకును పిలిచి, ముద్దుల కొడుకును పిలిచి అంటున్నది కదా, నువ్వు మందలోకి వెళ్ళి మేక పిల్లలు 2 తీసుకురా, మీ నాన్నగారికి అన్నం పెడదాం, భోజనం చేద్దామని చెప్పిన తర్వాత, అలాగ కాదమ్మా అది తప్పు కదా అంటే, తప్పో గొప్పో ముందు నువ్వు దీవించబడాలయ్యా, నాకు అదే చాలు అని చెప్పి ఎప్పుడైతే ప్రియులరచండి తల్లి చెప్పిన తర్వాత, తల్లికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, ఆ మందలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి తల్లికి ఇచ్చి వధించిన తర్వాత, భోజనం పెట్టిన తర్వాత, ఎప్పుడైతే ఆ తీసుకెళ్ళి ఏదో చెప్పాడు, మాయమాటలు చెప్పాడు, ఏంటయ్యా నువ్వు ఎంతో ఎలాగున్నావు, తక్కువగా ఉన్నావు, ఇది అది అంటే, నేను ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగి గొంతు మారిపోయింది అని చెప్పి ఏదో చెప్పాడు. ముందు దీవెన తీసుకున్నాడు. అడవి నుంచి వచ్చి భోజన పదార్థం తీసుకుని వచ్చి తండ్రికి పెట్టబోతే తండ్రి అన్నాడు కదా, నువ్వెవరవయ్యా, నేనే ఏశావుని అంటే ఇందాకొచ్చి దీవించుకొని పోయాడు కదా. ప్రియులరొచ్చండి, చాలామంది ప్రియులరొచ్చండి దేవునికి అపనమ్మకంగా ఉంటారు. ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ మోసాలు చేసేవాడు కొంతమంది. యాకోబులాగా నిర్లక్ష్యంగా దేవుడంటే గిట్టకుండా వెళ్దాంలే, ప్రార్థనకి వెళదాంలే అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. ప్రార్థన అంటే అది దీవెన, ప్రార్థన అంటే మనకు ఆయుస్సు పొడుగొస్తుంది, ప్రార్థన అంటే మనకు పరలోక రాజ్యం ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదండి. ప్రార్థనకు రావటం తెలుసు కొంతమందికి, ఎగ్గొట్టడం తెలుసు, కానీ దేవుడు ఎంతగానో దీవిస్తాడు, దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడని చెప్పి తెలియదండి చాలామందికి. దేవుడు నన్ను దీవిస్తాడు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన ఎలాగ దీవిస్తాడంటే అది ఎప్పుడు వచ్చిద్దో కూడా తెలియదు. కాబట్టి ఆయన దీవించేటప్పుడు నువ్వు ఉన్నావా? ఎప్పుడైతే ప్రియుల తండ్రి దీవించేటప్పుడు కుమారుడు లేట్ చేశాడు, ఈ కుమారుడు దీవెన తీసుకొని పోయాడు. ఆ దీవెన పోయిన తర్వాత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడండి.
ఆ దేవునితో వెళ్ళిపోయిన తర్వాత దేవుని లేకపోయేసరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఎంత వ్యభిచారిగా మారిపోయాడు. దేవుడంటే లేడు, దేవుని రాజ్యం కోల్పోయాడు, దేవుని సన్నిధి కోల్పోయాడు, దేవుని మాటలు కోల్పోయాడు. అయితే ప్రియులరా వినండి, దేవునికి అపనమ్మకంగా జీవించి వయసు అంతా పోయిన తర్వాత వస్తా ఉన్నాడండి ప్రార్థనకి. ఎప్పుడు తన వయసు అంతా పోగొట్టుకుని యవ్వన కాలం అంతా కూడా సైతానికి ఇచ్చి, లోకానికి ఇచ్చి, ఇష్టానుసారంగా జీవించి ఎప్పుడు వస్తా ఉన్నాడంటే చెప్పండి, వయసు అంతా పోయిన తర్వాత వచ్చి అంటున్నాడు కదా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్న ఏశావు వంటి వాడు భ్రష్టుడైనా వ్యభిచారైనా ఉండునేమో, జాగ్రత్త, మీ సంఘంలో ఉన్నారేమో, పాపం చేసేవాళ్ళు, లోకంలో జీవించేవాళ్ళు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు. ఏమండి, తన జీవితం అంతా పతనం చేసుకున్నాడండి. ఏశావు తన జీవితం అంతా పతనం చేసుకున్నాడు. పడిపోయిన తర్వాత మరలా లేవాలి. ప్రార్థనకు వచ్చిన తర్వాత మనం ప్రార్థనలో మరలా పైకి లేవాలి. ఎన్ని మార్లు పడిపోయినా మరలా లేవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లేచావా సహోదరి, సహోదరుడా? పడిపోయిన జీవితంలోనే, పతనం అయిపోయే జీవితంలోనే నాకు తెలియదు. చాలామంది ప్రార్థన అంటే భ్రష్టత్వంగా జీవించి, ప్రార్థన అంటే రాకుండా అపనమ్మకంగా జీవించి, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు భ్రష్టులు. ఇష్టానుసారంగా జీవించకూడదు, ఇష్టానుసారంగా బ్రతకూడదు. దేవుడు అంటే ఆశీర్వాదమిస్తే దేవుడి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ప్రియులరా, ఆయన ఎప్పుడు దీవిస్తాడు? నిన్నే కాదయ్యా, నీ పిల్లలను దీవిస్తాడు, నీ మనవరాలను దీవిస్తాడు ఆయన. ప్రార్థనకు వస్తున్నావా? కంటిన్యూగా ఉంటున్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? నేను దీనికి ఏం పేరు పెట్టానంటే, తప్పుడు నిర్ణయం తీసుకున్న ఏశావు. తప్పుడు నిర్ణయం. ఏమండి, ఏ నిర్ణయం తీసుకున్నాడు? తన జీవితాన్ని తప్పుడు నిర్ణయంగా తీసుకొని దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడలేదు. అందుకనే భ్రష్టత్వంలో జీవించాడు, వ్యభిచారిగా మారిపోయాడు. దేవుని బిడ్డగా ఉండవలసిన వాడు. తన తండ్రి ఎంత ప్రార్థన పరుడో తెలుసా? ఇస్సాకు పొలంలో ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఆ నాణ్యత లేకుండా పోయింది. తనకి భ్రష్టుడు, వ్యభిచారని ఉంది వాక్యంలో. ఎవరిని గురించి? ఏశావుని గురించి. భ్రష్టుడు, వ్యభిచారి అయిపోయినాడండి. ప్రియులరా, మనం దేవునికి నమ్మకంగా లేకపోయినట్టయితే మనకి ఏం పేరు పెట్టబడిద్దో తెలియదు. దేవుని సన్నిధిలో మనం యథార్థంగా జీవించే వరకు ఉన్నామా? మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ 10 మంది కన్యకలను చూస్తాం మనం. ఎంతమందిని? 10 మంది కన్యకలు. పరలోక రాజ్యం తమ దివిటీలతో పట్టుకున్న పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. ఏమండి, పెండ్లి కుమారుడు రాబోయేసరికంట 10 మంది కన్యకలు, ప్రార్థనకి వెళ్ళే 10 మంది కన్యకలు ఆయన్ని ఎదుర్కోవటానికి వచ్చారండి. అందరూ వచ్చారు, ప్రార్థనకు అందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారు? లోకానుసారంగా జీవించేవాళ్ళు, పాపంలో జీవించేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు మొత్తం కూడా ప్రార్థనకు వచ్చారు. ఎప్పుడైతే ప్రార్థనకు వచ్చారో, ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట వినపడుతుంది. 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా. ప్రియులరా చూడండి, ప్రార్థన చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రియులరా వాక్యం హృదయంలో ఉండాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత నువ్వేమేమి నియమాలు పాటించావో, ఎలాగ జీవించావో నీకు అర్థం కావాలి. చాలామందికి అర్థం కాదు. నేను మారు మనసు పొందానని చెప్పుకుంటారే కానీ, నేను ప్రార్థన చేసుకున్నానని సంగతి తెలుసా నీకు? నేను ఇది వదిలిపెట్టాలన్న సంగతి తెలుసా? ఇది తెలియదు. ఈ 10 మంది కన్యకలేమో ఏమండి, అందరూ వచ్చారు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి. ఆ వచ్చిన బుద్ధి లేని కన్యకలంట. బుద్ధి లేని కన్యకలు. ఏమండి, ఆ పేరు ఏంటంటేనే చండాలంగా ఉంది. మరి ఆ పేరుకు తగినట్టుకున్నవేమో చూసుకో. ఏమండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎవరున్నారో, నేను ఈ పని చేస్తున్నా, ఈ పని చేయకూడదని బుద్ధి లేని వాళ్ళని అంటుంటారు. ఆ మాట. బుద్ధి లేని వాళ్ళు 5, బుద్ధి కలిగిన 5. వీళ్ళిద్దరు, ఈ 2 తెగల వాళ్ళు ఇద్దరు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన రాకడ ఆలస్యమైంది. రాకడ ఆలస్యమయ్యేసరికి ప్రియులొచ్చండి, ఏమండి, కొంచెం ప్రియులొచ్చిన వచ్చారు. వాళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఎవరు డ్యూటీలు? బుద్ధి లేని వారు డ్యూటీలు ఆరిపోతున్నాయి. అయితే బుద్ధి కలిగిన వాళ్ళు అన్నారు కదా,
అమ్మా మీరు కొంచెం నూనె మాకు పెయిరా, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, ఆ డ్యూటీలో కొంచెం మేము నూనె పోసుకుంటాం, కొద్దిగా ఇస్తారంటే ఇది మీకును మాకును చాలదు, అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారని చెప్పడంతోనే అమ్మేవారు ఎవరు? సేవకులు. అమ్మేవాళ్ళు మారుమనసు పొందిస్తారు కాబట్టి ఆ మారుమనసు పొందిరాండి అని చెప్పడంతోనే వెంటనే వెళ్ళారు. వెళ్ళటంతోనే ప్రియులారా చూడండి, తలుపు వేయబడ్డది. బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? పెండ్లి కుమారుడితో ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు పెండ్లి కుమారుడితో ఉన్నారు. బుద్ధి లేని కన్నికలో అప్పుడొచ్చి మారు మనసు పొంది అయ్యా తలుపుది ఏమంటే ఎప్పుడు తలుపుది ఏమంటున్నారు? తలుపుది అని చెప్పి అంటా ఉంటే ప్రియులారా చూడండి, తలుపు వేయబడ్డది. ఆయన అంటాడు కదా, ఏమంటాడు? 10వ వచనంలో ఏమంటాడు? వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి ఇందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెబుతున్నా. ఏమండి మీరు ఎవరో నాకు తెలియదు. ఏమంటే ఆ రోజు నువ్వు ప్రియులారా చూడండి, దేవుడి దగ్గరికి వెళ్ళయ్యా, నేను సేవకుడిని ఇంట్లో పిలుచుకొని భోజనం పెట్టాగా, వాళ్ళకి బట్టలు పెట్టాగా, నేను మందిరానికి వచ్చి కసువంతా ఊడిశాను కదా, ఏమండి మందిరం అంతా శుభ్రం చేశాను కంటే నువ్వెవరో నాకు ఎప్పుడంటాడు ఈ మాట? మారు మనసు లేకుండా జీవించావు, లోకంలో జీవించావు, ఇష్టానుసారంగా జీవించావు, అప్పుడు పరలోక రాజ్యం కావాలంటే రాదు. పెండ్లి కుమారుడు ప్రియులరా చూడండి, ఎప్పుడైతే తలుపు వేయబడ్డదో వెంటనే ప్రియులరా ఏమండి అయ్యా అని కేకలు పెడితే సమయం ఇస్తే ఆ సమయాన్ని ఏం చేసావు? చెప్పండి, సమయాన్ని ఏం చేసావు? నీకు ఇచ్చిన సమయం విలువైంది. ఒక రోజు గడిచిపోతా ఉందంటే నీ జీవితంలో ఎంత విలువైందో గుర్తుపెట్టుకో. చాలామందికి సమయం అంటే విలువ లేదండి. పొద్దు పడుతుంది, పొద్దు గూగుతుందంటే నీకెంత సమయాన్ని ఇస్తున్నాడు, ఆ సమయాన్ని పోగొట్టుకొని వీళ్ళు అయ్యా అని కేకలు పెడతా ఉన్నారండి. చాలామంది ప్రార్థనకు వస్తారు, కానీ ప్రియులరా విలువైన సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, నా పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి, నా భర్త కోసం ప్రార్థన చేసుకోవాలి, నా కుటుంబాన్ని దీవెనకరంగా చేయాలని ఎప్పుడైనా అడిగావా? ఈ లోకానుసరమైన దీవెనలు కాదని మనకు కావాల్సింది పరలోక రాజ్యమైన దీవెనలు కావాలి. పరలోక రాజ్యంలో ఉండే దీవెనలు ఉన్నాయి నీ దగ్గర. 10 మంది కన్యకల్లో ఏమంటే 5గురు బుద్ధి లేని వాళ్ళు, 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు ప్రార్థన ఉంది కాబట్టి దేవుని ఏమండి పెండ్లి కుమారుడితో ఉంచబడ్డారు. మరి నువ్వెవరవో రేపు అదే జరుగుద్ది. నువ్వు ప్రార్థన వెనక వచ్చినా కూడా, ప్రార్థనకు రాకపోయినా కూడా రేపు అదే జరిగిద్ది. ఆయన వస్తాడు, పరిశుద్ధులను తీసుకొని పోతాడు. నువ్వు అప్పుడు వచ్చి కేకలు పెట్టినా కూడా, రొమ్ము కొట్టుకున్నా కూడా ఆయన దొరికేవాడు కాదండి. ఏళ్ల ప్రకారంగా ఉండాలి, టైం ప్రకారంగా రావాలి, టైం ప్రకారంగా జీవించాలి. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు సిద్ధపడి ఉండాలి. ఉన్నావా? సిద్ధపాటు లేని జీవితంలో నువ్వు ఉన్నవే నాకు తెలియదు. కానీ ఏమండి నీ నిర్ణయం ఎలాగున్నది? తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని దేవునికి అపనమ్మకంగా జీవించేవాళ్ళు ప్రియులరా పరలోక రాజ్యానికి వెళ్ళారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. లోకసువార్త 16వ అధ్యాయము, లోకసువార్త 16వ అధ్యాయము 23, 24. అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొన నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను అదుగుదుగా ఆ లాజర్ను పంపించయ్యా అని అడుగుతున్నాడు. ఎక్కడ కేకలు పెడుతున్నాడు? ఇక్కడ కేకలేయటం వదిలిపెట్టాడు. ఇక్కడ ప్రార్థన చేయరు, ఇక్కడ ఏడవరు, తప్పు నొప్పుకోరు. పాతాళంలో ఎడుతున్నాడండి ఇతను. ఎక్కడ? పాతాళంలో ఎవరు రక్షిస్తారు చెప్పండి? నీ సమయం అంతా విలువైన సమయాన్ని తాగావు, తిన్నావు, ఇష్టానుసారంగా సంపాదనను తిరిగావు, ఇష్టానుసారంగా జీవించావు. ఏమంటే ఆ సంపాదన ఏమన్నా రక్షించిందా నిన్ను? ఎవరన్నా నిన్ను రక్షించే వాళ్ళు ఉంటారా ఈ లోకంలో? ఆ పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కేకలేస్తున్నాడండి, అక్కడ కేకలేస్తున్నాడు, ఇక్కడ వదిలిపెట్టాడండి. మనం రాత్రి చెప్పుకున్నాముగా, లాజరు ఏమండి ఎవరు వచ్చి తీసుకుపోయారు? దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు.
ఈ లోకంలో అతను ఏమీ సంపాదించుకోలేదు, కానీ దేవుని ఒక్కనే సంపాదించుకున్నాడు. దేవుడి కోసం బ్రతికాడు. దేవుని కోసం జీవించిన తర్వాత అతను చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకొని పోయినాయి. ఎవరిని? లాజర్ని. ఏమి దిక్కు మొక్కు లేని వాడిని తీసుకొని పోయినా. ఆయనలో చాలా ప్రార్థన ఉంది. దిక్కు లేని వాళ్ళని మనం అనుకోకూడదు ఎప్పుడైనా. ఏమంటే లేని వాళ్ళని మనం ఎప్పుడు త్రోసేయకూడదు. వాళ్ళలోనే ప్రార్థన ఉంటుంది. మనకు కొంచెం ఉంటే గర్వం, ఉత్తమో రామో ప్రార్థనకి తెలియదు. ఏమండి నీ శరీరం సహకరిస్తుందా ప్రార్థనకు రావడానికి? నీ యవ్వనకాల జీవితం అంతా కూడా పాడు చేసుకొని అప్పుడు వచ్చి మొరపెట్టుకుంటే ఏ సేవలాగా నిన్ను తోసివేస్తాడు అంతే. 10 మంది కనికల్లో 5గురిని తోసినట్టుగా నిన్ను కూడా తోసివేస్తాడు. ఇక్కడ ధనవంతుడు ప్రియులరా ఇష్టానుసారంగా బ్రతికాడు. ఊదా రంగు వస్త్రాలు వేసుకున్నాడు. మంచి మంచి కూరలతో మంచి మంచి భోజనాలు తిన్నాడేమో ఒక తెలియదు కానీ ప్రియులరా, ఇతను చనిపోయిన తర్వాత ఎవరు కనపడుతున్నారు? అదుగుదుగో ఆ లాజర్ను పంపించయ్యా, నేను యాతన చెందుతున్నానయ్యా. ఏమండి కేకలు పెడుతున్నాడు. అక్కడ కేకలు పెడుతున్నాడు. ఎక్కడ పెట్టవలసినాడు? ప్రభువా నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా, నేను మోసగాండి ప్రభా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఎక్కడ రొమ్ము కొట్టుకొని ఏడవలసిన రోజుల్లో వదిలిపెట్టి, ఈ సమయాన్ని అంతా వదిలిపెట్టి భూమి మీద నరకంలో పాతాళంలో కేకలేస్తా ఉన్నాడు. అవును కదా? నీ జీవితం అలాగున్నదేమో చూసుకో. ఇక్కడ ఏడవట్లేదుగా. ఇక్కడ కన్నీరు గార్చేవాళ్ళు కనపడతారా? ఇక్కడ తప్పులు ఒప్పుకునే వాళ్ళు కనపడతారా? మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారా? అత్తల మీద తగులు, కోడల మీద తగులు, ఇష్టానుసారంగా జీవించటం, ఇష్టానుసారంగా ప్రవర్తించటం, ఇష్టానుసారంగా బ్రతికినట్టయితే ప్రియులరా పాతాళం నీ కోసమే కనిపెట్టుకుని ఉందేమో నాకు తెలియదు. పాతాళం నీ కోసం ఎదురు చూస్తుందేమో. నీ జీవితాన్ని మార్చుకోకుండా, బ్రతుకుని మార్చుకోకుండా ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? సేవకుడు వచ్చి ఎన్ని మార్నింగ్ బతిలన్నా నువ్వు రాకపోతే రేపు సేవకుడు లైన్లోకి తీసుకొచ్చి పెడతాడు. ఎన్ని మార్లు సేవకుడు పిలిచాడు నిన్ను? ప్రియులరా అలాంటి తీర్పులోకి రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి? ఇక్కడే కేకలేయాలా, ప్రభువా నన్ను క్షమించవా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చు ప్రభు అని చెప్పి ఇక్కడ ఏడ్చినట్టయితే ప్రియులను చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడేమో, ఆ పాతాళానికి పోకుండా చేస్తాడేమో. ప్రియులను చూడండి, ఇక్కడ దేవునికి అపనమ్మకంగా జీవించాడండి ధనవంతుడు. ఎక్కడ కేకలు పెడుతున్నాడంటే పాతాళంలో ఏడుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా, ఏమండి ఎప్పుడైనా తండ్రివైన అబ్రహాం అని పిలిచాడా? ఇక్కడ ఏమండి పాతాళంలో ఉండి తండ్రివైన అబ్రహామా, అతనికి లాజరుకి ఈ ధనవంతుడికి ఎంత దూరం ఉందంటే అంత దూరం ఉందండి పాతాళం, పరలోక రాజ్యం. అదే పరదేశి. ఈ పరదేశి ఏమండి ఈ పాతాళం ప్రియులు చాలా దూరంలో కనపడుతూ ఉన్నాడు. అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు లాజరు ఏమండి ఎంత తేజస్సుగా పడుతున్నాడు అంటే అంత తేజస్సుగా పడుతున్నాడు. ఆయన రొమ్మును ఆనుకొని ఎక్కడున్నాడు? ఇక్కడ ఎవరు కూడా లెక్క చేయలేదు ఆ లాజర్ని. ఎవరో భోజనం పెట్టలేదు, తనకు భార్య లేదు, తనకు పిల్లలు లేరు, సెంటు భూమి కూడా లేదండి. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అక్కడ పరలోక రాజ్యంలో అంటే పరదేశంలో ప్రియులడుచుండు దేవుని కోసం నమ్మకంగా స్తుతించాడుగా కనపడుతూ ఉన్నాడు. ప్రియులరా ఉన్నదా? ఇతనికి ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఎంత ధనవంతుడిగా, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఏమండి మందల ప్రియులడుచుండి గేదెలు, గొర్రెలు, మేకలు, వంటిలు సమస్తం ఉన్నాయి. ఈయనకి ఎన్ని ఉన్నా కూడా సుఖమేంటి? నరకంలో కేకలు పెడతా ఉన్నాడు. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ప్రియులరా. ఈ ధనవంతుడు ప్రియులడుచుండి పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. మరి నువ్వు ఉంటావా? రేపు ప్రార్థన జరుగుతూ ఉంటే, ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రార్థనకు రాకుండా ఎగ్గొట్టి ఎన్ని మార్లు దేవుణ్ణి నడిపిస్తావు, సేవకుడిని నడిపిస్తావు. ఏమండి యాతన, సేవకుడు ఏడ్చే యాతన రేపు అక్కడ మొరపెడతా ఉంటుంది మీ మీద. ఏమండి శాపంగా మారిపోద్దని నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నన్ను క్షమించని అడిగినట్టయితే ప్రియులరా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు, నిన్ను కడతాడు, నీ జీవితాన్ని మారుతాడు. ఇకనైనా మార్చుకుంటావా? ఇకనైనా మందిరానికి వస్తావా? ఇకనైనా దేవునికి నమ్మకంగా ఉంటావా? అక్కడే లోకాసు సువార్త 18వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుకుందాం. 18:23. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమో. ప్రియుల చూడండి, ఇక్కడ యవనస్తుడు ఒక ఆయన ఉండు, ఆయన ధనవంతుడేనంట. ఈ ధనవంతుడేరే, ఆ ధనవంతుడు యవనస్తుడు. ఇప్పుడు మనం చదువుకున్న ధనవంతుడు యవనస్తుడు. ఆయన ప్రియులరా దేవుడంటే ఫస్ట్ నుంచి తెలుసు అంట ఆయనకి.
ఎట్లా తెలుసు? 18వ వచనంలో, ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చి ఆయన్ను చూచి, సద్బోధకుడా, నిత్యజీవకు వారసుడిగా ఉండుటకు నేనేమి చేయాలని ఆయన అడిగినో, నేను సత్పురుషుడని ఎలాగ చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఏపిసరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమని ప్రభు చెబుతున్నాడు. ఈ యవనస్తుడికి ఏం చెబుతున్నాడు? ఉరికొచ్చాడు. ప్రభు వెళతా ఉంటే ఆ యవనస్తుడైన ధనవంతుడు వచ్చి ఆయన పాదాల మీద పడి నిత్యరాజ్యం కావాలని అడుగుతున్నాడు. నిత్యరాజ్యం కావాలంటే దేవుడు అంటున్నాడు కదా, ఏ విచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారిని అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించమని ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞలు నువ్వు చేసినట్టయితే నువ్వు నిత్యరాజ్యానికి వస్తావని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు ఎప్పుడైతే చెప్పాడో అతను అంటున్నాడు కదా, అందుకతడు బాల్యము నుండే నేను అనుసరించుచున్నాను అంటే బాల్యము నుండే ప్రార్థన చేస్తున్నాడంట. బాల్యం నుండే, మనం అందరం కూడా బాల్యం నుండే ప్రార్థన చేసేవాళ్ళమే. మనం అంతా క్రైస్తవులు అయితే ఒక్క మాట కూడా ప్రార్థన చేయడానికి రాదు. ఎందుకని? ఇతను బాల్యం నుండి కూడా ప్రార్థన చేసేవాడు, అన్నీ తెలిసిన వాడే, ధనవంతుడై ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు కదా, నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏంటా కొదవ? ఆస్తి గలవాడు. ఆస్తి ఉంది కాబట్టి నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆస్తి గలవాడికి మనసు ఎక్కడ ఉంటుంది? అదేమైపోద్దో, ఇదేమైపోద్దో, వాళ్ళకి వడ్డీకి ఇచ్చాను, అయ్యో అత్తయ్యో రావో. ఏమండి, డబ్బులు నిద్ర పట్టనెత్తదా? నిద్ర ఉండదండి డబ్బు ఉండోళ్ళకి. మనకు డబ్బు లేదు కాబట్టి మనకు బాగానే నిద్ర పట్టిద్ది. డబ్బు ఉండోడికి అసలు నిద్రే పట్టదు. ఎవడొచ్చి పొడుతాడా, ఎవడొచ్చి ఏమైనా తీసుకొని పోతాడా, దొంగలు పడతారా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏమండి, ఎప్పుడైతే ప్రియులొచ్చిండి ధనవంతుడు అన్నీ చేస్తానని చెప్పాడు, నీకొకటి కొదవ ఉందని ప్రభువు చెప్పాడు. ఏమిటా కొదవ అంటే డబ్బు. దీన్ని నమ్మి బేదలకి ఇవ్వమన్నాడు. ఎవరికన్నా బేదలకి ఇస్తారా? చాలామంది కొద్ది గొప్ప ఏమండి సేమెల్లగా ఉంటుంది. పండగ వచ్చిన తర్వాత ఎవరికన్నా పేదవాళ్ళకి ఒక బట్టలు కుట్టిద్దామని ఉంటుందా చెప్పండి? నాడు ప్రియులరా బట్టలు తీసుకుంటామంటే అమ్మగారు అన్నది కదా, అయ్యా సంవత్సరానికి ఎవరికన్నా పెడదాం కదా అని చెప్పంటే ఇప్పుడు దాకా పెట్టుకుంటూ వచ్చాం. కొట్టున్నప్పుడు ఇప్పుడు దాకా ఏమంటే చీరలు ఎదవరాళ్ళకి పెట్టుకుంటూ వచ్చాం. పోయిన సంవత్సరం ఆ కుర్రోడికి తల్లిదండ్రులు లేరయ్యా, ఆ పిల్లోడికి బట్టలు తీసుకోమని చెబితే బట్టలు తీసుకున్నాం. ఏమంటే మన ఆస్తులు కరిగిపోతాయా? ఎవరికన్నా ఉందో ఈ మనసు? పేదవాడికి, బట్టలు లేని వాడికి ఏమంటే రోడ్లు ఎంతోమంది ప్రయోజనం బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఈ పండగకి నేను ఏదన్నా సహాయం చేయాలా? ఏమండి, ఎవరికైనా సహాయం చేయాలని చెప్పి ఉంటుందా మనకి? మాతృత్వమైన పండగ చేసుకుంటుంటావు. ఏమండి, మంచి పండగ, ఆయన క్రిస్మస్ దినం పుట్టినరోజు పండగ చేసుకుంటావు. కానీ నీ ఇంట్లో పిండంట్లో, నీకు కొత్త బట్టలో, నీ ఇల్లంతా శృంగారం చేసుకుంటావు, రంగులు వేయించుకుంటావు. కానీ ఒక పేదవాడికి ఎవరికైనా ఇస్తావా? ఎవరికెవరండి? మనసు ఉండదండి కొంతమందికి. అవును ప్రియులొచ్చుండి, నీ నిర్ణయం ఎలాగనుందో నాకు తెలియదు. కానీ ఉదయకాల సమయంలో నేను చెబుతున్నాను ప్రియులరా, నువ్వు ఏదన్నా కొంచెం ఇస్తే అదే నీకు ఆస్తి అక్కడ ఉంటుంది. నువ్వు ఎవరికి పెట్టకపోయినా, బట్టలు ఇవ్వకపోయినా కూడా కొంచెం భోజనం పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఎవరికైనా భోజనం పెడతావా? దేవునికి మనం నమ్మకంగా లేకపోతే మన ప్రార్థన దండగండి. ఎందుకండి ప్రార్థన? ఎవరికి సహాయం చేయం, ఎవరికి ఏది మేలు చేయం, అంతా కీడే చేస్తూ ఉంటాం. ప్రార్థనకు వస్తాం కానీ కీడు, తగులాడుతావు, మోసాలు చేస్తూ ఉంటావు, అబద్ధాలు ఆడుతూ ఉంటావు. కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడ్డావా? ఎంతమంది ఈనాడు పరీక్షించుకొని జీవితం ఎలాగున్నదో, నేను కీడు చేస్తున్నా, ఇతరులకు మోసం చేస్తున్నాను, కానీ నేను పరిశుద్ధంగా ఉన్నా, నీతిగా ఉండా, న్యాయంగా ఉండా, యథార్థంగా జీవితం చెప్పుకొని నీ గుండెల మీద చెప్పు. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాట? ఫ్రీలరా, ఇతడు నీ ఆస్తి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిక్కిలి ఎసన పడి ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడండి. మిక్కిలి ఎసన పడి ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యాన్ని ధిక్కరించాడండి, తృణీకరించారు. పరలోక రాజ్యం నాకు వద్దు, డబ్బే కావాలనుకున్నారు. అవును ప్రియులరా, ఈనాడు ఎంతమంది
డబ్బు 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 నిన్ను గబ్బు పనులు చేపించి నరకానికి నెట్టిపడే రోజు రాబోతా ఉన్నది. నాకు తెలియదు. దేవుడు అంటే తెలియకుండా చేస్తా ఉన్నది. ప్రార్థనకు వస్తున్నావు డబ్బు కోసం, ఏమండి ప్రార్థనలు పోగొట్టుకుంటున్నావు, ఉపవాసాలు పోగొట్టుకుంటున్నావు, దేవుని సన్నిధి పోగొట్టుకున్నావు, దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నావేమో. డబ్బు. అవును ప్రియులారా, చూడండి ఈ యవ్వనస్తుడు ప్రియులారా, చూడండి డబ్బు కోసమే దేవుని కాదనుకొని ధిక్కరించి వెళ్ళిపోయాడు. మరి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు ప్రియులారా. రూతు గ్రంథము వారి ఇద్దరు వెలుగెత్తి ఏడవగా తన అత్తను ముద్దు పెట్టుకునేను. రూతు వార్పు ప్రియులారా, చూడండి అమ్మా మీ పుట్టింటికి వెళ్ళమని చెప్పి ఇద్దరు కోడళ్ళని చెప్పాడు. ఎప్పుడైతే అత్త అంటుంది కదా, నయోమి అంటుంది కదా, నీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, మన ముగ్గురు ఎతవరాలమే కాబట్టి మీ పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి అమ్మ అని చెబితే ప్రార్థన లేని ఓర్పు ఏమని చేసిందంటే అత్తని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని టాటా వెళ్ళిపోతున్నాయి. ఏమండి తప్పుడు నిర్ణయం తీసుకున్నది వార్ప ప్రియుల తన జీవితం అంతా పతనం చేసుకుంది. ఎక్కడ బైబిల్లో కనపడదు, ఇక్కడ తప్ప. రూత్ అయితే ప్రియులు చూడండి అత్తను అత్తుకున్నది, దేవునికి నమ్మకంగా ఉన్నది. ఉన్నారా? దేవుని కోసం బ్రతకటానికి, దేవుని కోసం జీవించటానికి నమ్మకంగా ఉంటున్నావా? ఈనాడు ఎంతమంది అపనమ్మకస్తులు దేవుని రాజ్యానికి వెళ్లకుండా, దేవునికి నమ్మకంగా జీవించకుండా, ఎంతకాలం ప్రార్థనకు వచ్చే అనుభవాలు ఉన్నాయేమో కానీ మారు మనసు ఉందా నీకు? ఏమండి దేవుని చిత్తాన్ని చేసే తండ్రిగా తల్లిగా లేకపోయినట్టయితే ప్రియులారా, చూడండి వార్పులాగానే నువ్వు తీర్మానం చేసుకుంటున్నావేమో. ప్రార్థనకు వస్తాం, ఏదో కాసిన బియ్యం తీసుకొస్తాం, కొద్దిగా ఏదో కానికేస్తాం, వెళ్ళిపోతాం. ఇక మాకు అంతేనండి. మా ఇష్టం వేరే, మా పద్ధతులు వేరే, లోకానుసారంగా జీవితాం, లోకానుసారంగా బ్రతుకుతాం, కానీ మాకు అక్కర్లేదు దేవుడు అనుకుంటున్నావా? ఓర్పులాగా. రూత్ అలా కాదు, ఎన్ని కష్టాల్లో ఉంటా ప్రియులారా, చూడండి దేవుని నమ్ముకుంది, తన జీవితం ఫలించిందండి. ఎదవరాలకి ప్రియులారా, చూడండి మరలా భర్త దొరికాడు. అత్త మాట విన్న తర్వాత, అత్త దేవుడు దొరికిన తర్వాత ప్రియులారా తనకు భర్త దొరికాడు. తనకు మరలా తన గర్భంలో ఒక కాయ కాసిందండి. ప్రియులారా దేవుని చిత్తాన్ని చేస్తావా? దేవునికి నమ్మకంగా ఉంటావా? ఓర్పులాగా పారిపోతావా? తప్పుడు నిర్ణయం తీసుకొని అయ్యో వీళ్ళు అమ్మటుంటే ప్రార్థన చేయాలా, వీళ్ళు అమ్మటుంటే ఉపవాసాలు ఉండాలా, వీళ్ళు అమ్మటుంటే కన్నీరు గారవాలంటారు, అక్కడికంటారు ఇక్కడికంటారని చెప్పి నీవు దూషణ మాటలు పలుకుతున్నావేమో, దేవుని వదిలిపెడుతున్నావేమో. రేపు శాపం రాబోతుందో నాకు తెలియదు. శాపం రాకమునిపే దేవుని పాదాలు పట్టుకున్నట్టయితే ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ మనవరాలను అందరిని కూడా దీవెనకరంగా మార్చే దేవుడు ఆయన. ప్రియులారా రూతు తన జీవితాన్ని దిద్దుకున్నది, మంచి నిర్ణయం తీసుకుందండి. అత్తలో కలిసిపోయింది, అత్త దేవుడితో కలిసి ఉన్నది. నీవే నా దేవుడు అనుకున్నది ప్రియులారా, దేవునికి నమ్మకంగా జీవించింది. మరి నీ జీవితం ఏంటి? నమ్మకంగా ఉంటావా? దేవుని పాదాలు పట్టుకుంటావా? దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని దేవునికి నమ్మకంగా మనం బ్రతికినట్టయితే మన కుటుంబాలు బాగుపడతాయి అని చెబుతా ఉన్నది. ఇక్కడ అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉన్నది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 18వ వచనంలో అతడు తల్ల క్రిందులుగా పడి యోధా ద్రోహంలో సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల కిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. యోధా ఇస్కరియోతు 12 సింహాసనాల మీద ఇతను కూడా ఒక పేరు ఉన్నది. యేసు ప్రభు పిలిచినప్పుడు, ఈ 12 మందిని పిలిచినప్పుడు యోధాను కూడా పిలుచుకున్నాడు. వీళ్ళందరూ కూడా అంటే ఇశ్రాయేలు ప్రజల కంటే తీర్పు తీర్చేవాళ్ళు అంటండి 12 గోత్రాల వారు. ఈ 12 మంది శిష్యులు ప్రియులారా చూడండి దేవునికి నమ్మకం ఉండవలసిన వాడు. డబ్బు ఏ మనసు వచ్చింది? ఈ డబ్బు మనసు పోద్దేమని చెప్పి ఏమండి మందిరంలో సందా సంచి ఇచ్చిండంట దేవుడు. సందా సంచి ఇస్తే సందా సంచిలో కూడా నూకాడంటండి. ఎవరైనా యోధా ఇస్కరియోతు ప్రియులారా చూడండి దేవుడికి ఇవ్వవలసింది వదిలిపెట్టి, దేవుడికి ఇవ్వాల్సిన వదిలిపెట్టి కొంతమంది దేవుడి దగ్గర కూడా దొంగిలించేవాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమనాలి? దొంగలండి. దశంభాగాలు ఈయన వాళ్ళు ఎవరిళ్ళు?
దేవునికి ఈయన వాళ్ళు ఎవరిళ్ళు? ఏమండి? నీ పొలం పంటలో నుంచి తేవాలి, నీ గొర్రెల మందల నుంచి తేవాలి, నీ ఆస్తుల నుంచి తేవాలి, నీ కూరగాయల నుంచి తీసుకురావాలి. ఇక్కడ ఉన్న అవి దొంగిలించి నువ్వు దొంగవై ఉండి దేవుని రాజ్యానికి వారసులు అవుతావా? ఏమండి? పదమ ఫలాల్లో నువ్వు పండిన పంటలో కూడా తీసుకొచ్చి ఇవ్వాలని ఉంది. అది వంకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, కోడే కావచ్చు, ఒడ్లే కావచ్చు, ఏదైనా సరే ప్రియులారా చూడండి, ప్రథమ ఫలం తీసుకొచ్చి ఇవ్వమంటే సందా సంచితే తన మనసు మార్చుకుంటాడేమని చెప్పి దొంగ అయి ఉండి సందా సంచిలో కూడా నూకి ద్రోహి అయిపోయాడు. ఎవరు నమ్మేసుకున్నాడు చెప్పండి? యేసు ప్రభువునే. ఎన్ని నాణ్యాలకి? ప్రియులారా చూడండి, 30 నాణ్యాలకు అమ్మేసుకొని ప్రియులారా చూడండి, ఆ నాణ్యాలు ఏమైనా తిన్నాడా చెప్పండి? మనం సంపాదించేది ఏదో ఆ పూటకే తింటాం, కానీ ఎంత సంపాదించాం అంత తింటామా చెప్పండి? తినేది ఎంత? గుప్పెడి మెతుకులే. మనం పూటకి ఎంత తింటాం? 3 పూటలు తింటే 3 పూటలు 3 పూటలు ఎంత? ఏమంటే అంతా తినలేం కదా. దాని మీద ఆశ మనుషులకి, దాని మీద ఆశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్న తర్వాత మనం వాటి మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడు లేకుండా సంపాదించుకున్నా కూడా అవి ఉండవో అని వాక్యం సెలవిస్తుంది. అది రెక్కలు వస్తాయి అంట, వెళ్ళిపోతాయి అంట. చెప్పండి. పోయిన పండగ కనుకుంటా ఒక అతను నాకు మందిరం ద్వారాగా 5,000 ఇచ్చాడు. 5,000 ఇచ్చిన తర్వాత అతనికి ఎంత నష్టం జరిగిందంటే, ఇచ్చిన తర్వాత అన్నాడు, దోలకిచ్చా, నేను దోలకిచ్చానని చెప్పి 2-3 తడవలు ఈ మందిరంలోకి వచ్చేవాళ్ళతో మాట్లాడాడంట మాట. నేను దోలకిచ్చాను అని చెప్పిన తర్వాత అతనికి ఇప్పుడు లక్షలు అయిపోతా ఉన్నాయి. పేరు చెప్పను కానీ అతనికి లక్షల్లో ఖర్చు అయిపోతా ఉన్నది. కారణం ఏంటి? ఇచ్చింది 5,000, దేవుడికి ఇచ్చింది నువ్వు ఇచ్చి మళ్ళీ దెప్పేసినట్టుగా మాట్లాడి, ఏమండి నేను దోలకిచ్చానంటవా? ఇప్పుడు ఎంత అయిపోతుందంటే, ఏమండి ఏడుస్తున్నాడంట. ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు, ఆ ఇంట్లో ఏమండి సుఖ సంతోషం. దేవుడికి ఇచ్చి నేను మాటికి నేను ఇచ్చానని చెబితే ప్రియులారా చూడండి, ఎప్పటికైనా నీకు శిక్ష తప్పదో. ఏమండి? మనం ఇచ్చిన వాటిని మనం అడగకూడదు, వాటిని మరలా గుర్తు తెచ్చుకోకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నువ్విచ్చి మరలా నేను ఇచ్చా అంటావా? ఆ ప్రియులారా, దేవుడికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదండి. నాకు ఎవరైనా ఇచ్చారా చెప్పండి? నాకు ఎవరైనా ఇచ్చారా? ఏదన్నా ఇస్తే పండక్కి ఇస్తావు, లేకపోతే దేవునికి దశంభాగం ఇస్తావు. ఈ దేవుని మందిరాలు కట్టడానికి, దేవుని పనిముట్లు తెచ్చడానికి నేను వాడతా వాటిని. నా సొంతంగా వాడలా నేను. పురిలో దేవునికి ఇచ్చే వాటిని నేను వాటి కోసం వాడతా. అదిగో మీరు ఇస్తారే కాసిన బియ్యం, అవి వండుకొని తింటున్నా. అవి ఏ బియ్యమో తెలుసా? మీరు వండుకొని తింటారు అలాగా? ప్రియులారా, తినాలి సేవకుడు. దాన్ని నువ్వు ఇచ్చానంటే దేవండి మనశ్శాంతి ఉంటుందా? నీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయా? నీకోసం కన్నీరు కార్చే సేవకుడు, నీకోసం అంగలార్చే సేవకుడు. ఏమండి? నీ బాధల్లోకి వచ్చేవాడు ఆయన. ప్రియులారా, ఎంతమంది నాడు ప్రియులారా తప్పుడు నిర్ణయాలు తీసుకొని నేను ఇచ్చా, అయ్యో నేను ఎంత ఇచ్చానే. ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆ బుద్ధి తయారైద్ది, అననీయ సపెరల బుద్ధి తయారైతా ఉంటుంది. అవును ప్రియులారా, ఇచ్చిని నువ్వు దాచిపెట్టుకున్నావు అక్కడ. దేవునికి నమ్మకంగా ఉండవలసిన యోధా, ప్రభు నమ్మేసుకొని నమ్మకంగా జీవించకుండా 11 మంది సింహాసనాల మీద కూర్చోటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా చూడండి, నువ్వు ఎలాగున్నావు చెప్పు? దేవుని రాజ్యానికి వెళతావా? ఈ గొనుక్కొని ఇచ్చిన వాటిని యోధా ఇస్కరియోతు ప్రియులారా చూడండి, యేసు ప్రభుని పట్టించిండు. ప్రభు దగ్గరికి రాకుండా తరవకపోయింది, అడవిలోకి తరవకపోయింది సైతాండు. అక్కడ ఊరేసుకొని ఆ ఉరితాడు తెగి పొట్ట బగిలి పేగులన్నీ బయటకు వచ్చినట్టుగా ఇక్కడ రాసించాడండి దేవుడు. అవును, 30 ఎండి నాణ్యాలు ఏం చేశాడు? ఒక్కటన తిన్నాడా? దేవాలయంలో పారవేశాడు. పరిశుద్ధ రక్తాన్ని నేను అపిత్రం చేసి పడేశానని చెప్పి దేవునికి అపనమ్మకంగా జీవించి అడవిలోకి తొలగిపోయిందండి సైతాను. దేవుణ్ణి పట్టిస్తావా? నీతిమంతుల్ని ఇష్టానుసారంగా మాట్లాడు. ఎప్పుడైనా ప్రియులు నేను ఒకటి చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడినైనా మనం అంటానికి వీల్లేదో. అది ఎలాంటి వాడైనా ప్రియులు చూడండి, ఆ సేవకుడిని మనం కించపరచడానికి వీల్లేదు. ఆయన చేసే ప్రార్థన చిన్నదో పెద్దదో దేవుని దగ్గరికి చేరతా ఉన్నది కాబట్టి ఏ సేవకుడినైనా మనం అంటానికి వీల్లేదు. అని గౌరవించాలి, ఏ సేవకుడినైనా గౌరవించాలి. కానీ ఏ సేవకులను మనం తృణీకరించి మాట్లాడితే మనకు శిక్ష వచ్చుద్ది. పాపంలో పడిపోతాం, భ్రష్టత్వంలో జీవిస్తాం. ప్రియులరా, దేవునికి మన నమ్మకంగా ఉందాం. ప్రియులరా, ఏదో ఐశ్వర్య జీవితం పతనం అయిపోయింది. ఏ నిర్ణయం తీసుకున్నాడు?
12 మంది నాతో పాటు 11 మంది ఉన్నారే, వాళ్ళు నడిచే బాటలో నేను నడవలేకపోతున్నానే, దేవునికి నేను నమ్మకంగా జీవించలేకపోతున్నా అనుకోలేకపోయాడండి. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. డబ్బు ఆశ. ఏమండి, సేవకుడు మంచి బట్టలు కట్టుకున్నా వారవలేరండి కొంతమంది. సేవకుడు ఏదైనా పెట్టుకున్నా కూడా వారవలేరండి. వాళ్ళ కుటుంబాలు బాగుంటాయా? వాళ్ళు మంచిగా ఉంటారా? మా సేవకుడు మంచిగా ఉండాలని ఉద్ధరించేవాళ్ళు కావాలండి. దేవుని కోసం బ్రతికేవాళ్ళు, దేవుని కోసం జీవించేవాళ్ళు ప్రియులరా, మా సేవకుడు మంచిగా ఉంటే మా కోసం ప్రార్థన చేస్తాడని చెప్పి అనుభవాలు కావాలి. చాలామంది ప్రియులరా చూడండి, సేవకుల మీద పడి ఏడ్చేవాళ్ళు, వాళ్ళు వర్ధిల్లరు, వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు కనపడవు ప్రియులరా. సేవకుడిని ఎవరినైనా అనొద్దు, నన్నే కాదు ఎవరిని అనొద్దు. దేవునికి నమ్మకంగా ఉందాం. ప్రార్థన చేసేవాళ్ళు మనం ఎంత మాత్రం, ప్రార్థన పరులు మనం ఎంత మాత్రం తృణీకరించేవారిగా ఉండకుండా దేవునికి నమ్మకంగా జీవిద్దాం ప్రియులరా. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నాకు తెలియదు, కానీ యోధా ఇస్కరియోతు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సగం వయసులోనే చచ్చిపోయాడు. మరి నువ్వు ఎలాగున్నావు? ఏవండి, నీ తీర్పు ఎలాగ రాబోతుందో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో నమ్మకంగా జీవిద్దాం, నమ్మకంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయనదిగా ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్న ఏషే వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో, జాగ్రత్తగా సంఘాల్లో ఉన్నారేమో చూసుకోమని చెప్పావయ్యా. నిజమే, నేను అలాగున్నానేమో, నా జీవితాన్ని మార్చవా అయ్యా. అదిగో తండ్రి, కనికరించండి, కృప చూపండి. 10 మంది కన్నికల్లో బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. మారు మనసు పొందటం చేత కాదు కొంతమందికి. అంత మటుకి అలాగనే ఉంటారు. ఎప్పుడు తీర్పు వచ్చిందో తెలియదు. ఆయన మీ ఎవరో నాకు తెలియదు అన్నదాకా కూడా మారు మనసు పొందరు. నాయనా, అలాగున్నామేమో. మారు మనసు పొంది తగినట్లుగా మేము జీవించగచ్చేయండి అయ్యా. మారు మనసుకు తగినట్లుగా మేము లేకపోయినట్టయితే మాకు తీర్పు వచ్చిందో మాకు తెలియదు. అలాగనే ప్రవదిగో ధనవంతుడు నాయన పాతాళములో కేకలేస్తున్నాడు. ఎక్కడ వేయవలసిన వాడు, ఇక్కడ మారు మనసు పొందవలసిన వాడు అక్కడ ఏడుతున్నాడు. సుఖం ఏంటి? ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడలేరు కదా నాయన. అదిగో యవనత్తుడైన ధనవంతుడు కూడా, సద్బాధకుడా, నిత్య జీవం కావాలని చెప్పాడు గాడు, కానీ నీకొకటి కొదవగా ఉన్నది. వ్యభిచారం చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పిన తర్వాత వీటన్నిటి నేను భార్య నుండే చేస్తానని చెప్పాడు, కానీ అయితే నీకు ఒకటి కొదవగున్నది. నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పితే నాయనా, అదిగో తండ్రి, మారు మనసు పొందకుండా పరలోక రాజ్యాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడు. యోధా ఇస్కరియోతు కూడా నిన్ను నమ్ముకొని ప్రభువా, ఒక్క నాణ్యం కూడా తినకుండా, ఖర్చు పెట్టకుండా, ఆ సంచిలో డబ్బులు కూడా నీకి ఇష్టానుసారంగా బ్రతికి, దేవా అదిగో తండ్రి నాయన పొట్టబగులు పేగులు బయటకు వచ్చినట్టుగా కనపడతా ఉన్నది. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎంత మంచిదో, ఎంత బాగుండో. ఒకసారి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లించుకోండి. వాక్యానికి ముద్ర వేసి నాలో మాలో ఫలించలాగా చేయండి. యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.